హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నావి మా పిల్లలవి చైన్స్, నావి పిల్లలవి పట్టీలు ఇవన్నీ పాతగా అయ్యాయి. అందుకే ఇవన్నీ క్లీన్ చేసుకుందామని బయట పెట్టా. సిల్వర్ ఎలా క్లీన్ చేసుకుంటారో చూపిద్దామని. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అందరికీ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు కదా, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నా. అలాగే మీకు తెలిసిన టిప్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా. ఫస్ట్లో పిక్ చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో. అంత నీట్గా ఎలా క్లీన్ చేస్తానో ఈ వీడియో లాస్ట్ వరకే చూడండి, మీకే తెలుస్తుంది. వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని హెయిర్కి వాడే షాంపూ ఉంటుంది కదా, షాంపూ అందులో మిక్స్ చేసి వాటర్లో మన సిల్వర్ జ్యువెలరీ అందులో వేసుకోవాలి. 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఒకవేళ అర్జెంట్గా కావాలి అనుకున్నా హాఫ్ అన్ అవర్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ అంత నీట్గా కావు. నేనైతే నైట్ పడుకునే ముందు సోప్లో ఉంచి మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా. అవి ఎప్పుడు తీసుకున్నాము, వెయిట్ ఎంత పడిందో చూసేయండి. నేనైతే క్లీన్ చేయడానికి చిక్ షాంపూ, మనం బట్టలకి వాడుకునే XXX సోపు, ఒక బౌల్లో కొన్ని వాటర్, ఒకసారి బాగా కడిగి బ్రష్కి సోప్ అంటించుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఇక ఇది వచ్చేసి నేను క్లీన్ చేసేది బాబుది చేతి బ్రాస్లెట్. వచ్చేసి తులం బేడెత్తు ఉంటుంది వెయిట్ ఏమో. వాళ్ళ నానమ్మ మా బాబు బర్త్డే రోజు గా చేయించింది. ఇవి వచ్చేసి మా పాపకి కడాలు 15 monthsలో చేయించింది. వచ్చేసి 10 తులాలు. అంతకుముందువి 2 తులాల పట్టీలు ఉండే. ఇవి చేయిస్తున్నా అని పట్టీలు ఇందులో కలిపి ఇవి చేయించింది. చిన్నపిల్లలకి బాగుంటాయి కదా కడాలు, అదే కొంచెం పెద్దగా అయితే అంత బాగుండవు. ఇప్పుడైతే తీసేసా, ఎందుకంటే పాపకి కాలుకి దెబ్బ తాకింది. ఇవేమో మా పాపవి పట్టీలు అమ్మమ్మ చేపించింది. వీటి వెయిట్ వచ్చేసి 8 తులాలు. దీన్ని మా సైడ్ ఏమో డబల్ గజ్జలు అంటారు. ఇంతకుముందుకేమో సింగిల్గా ఉండే, సింగిల్ లేయర్ తోటి. చిన్నపిల్లలకి ఇట్లా ఎక్కువ ఉంటే వాళ్ళు తిరిగేటప్పుడు సౌండ్ మంచిగా వస్తుంది, అలా అని మా మమ్మీ ఏమో ఇలా చేయించింది. చూడండి 2 లేయర్స్ వచ్చాయి కదా పట్టీలు. సౌండ్ అయితే చాలా వస్తుంది. చిన్నపిల్లలకి బాగుంటాయి కాళ్ళకి ఈ పట్టీలు. అక్క కూతురికి ఈమెకి సేమ్ ఉండాలని ఆమెకి కూడా ఇట్లానే చేయించింది. ఆమెకు చేయించిన 2-3 monthsకే మా పాపకి చేయించింది. గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే. మా పాపవి మీరు చూడలే కదా, చూయిస్తాలే నెక్స్ట్ వీడియోలో. అక్క కూతురికి ఈమెకి సేమ్ చేయించింది. అవి కూడా ఆమెకి 3 years అప్పుడు కుట్టించింది గోల్డ్వి. ఇప్పుడు మా పాపకి 3 years పడ్డాయి కదా, అందుకే మొన్న సమ్మర్ హాలిడేస్లో కుట్టించింది ఇయర్ రింగ్స్. ఎంతైనా పిల్లలకి ఇయర్ రింగ్స్ కుట్టిస్తే చాలా బాగుంటుంది ఫేస్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. లేకుంటే ఇలానైనా క్లీన్ చేసేది, లేకపోతే ఇది కాదక్క ఇంకో ప్రాసెస్ ఉంది అంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను ఒకసారి. ఇవి క్లీన్ చేసి కూడా 5-6 months అవుతుంది. మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నా. చైన్ వచ్చేసి మా పాపది. దీని వెయిట్ ఏమో 2 తులాలు ఉంది మొత్తం. ఎప్పుడు చేయించింది అంటే ఇంతకుముందు మా పాపకి కత్తి గొలుసు ఉండే. ఇంకా బాబు పుట్టాక 21st బాబుకి వేయాలి కదా, ఎందుకంటే మా దాంట్లో 2 పిల్లలకి ఒకటే వాడతాం. ఎందుకంటే మనం కొంచెం పెద్దగా అయ్యాక అసలు వాడం కదా. నార్మల్ చైన్స్ అయితే ఎప్పుడైనా వేయచ్చు, కానీ కత్తి గొలుసు పెద్దగా అయినాక కూడా వేయలేం కదా. చిన్నగా ఉన్నప్పుడు అయితేనే అవి వేసుకుంటారు. అందుకే మేము ఒకరికి చేయించి అవే 2-3కి వాడతాం. ఇంకా బాబుకి ఆ కత్తి గొలుసు వేస్తే పాప మెడ బోడగా ఉంటుందని బాబు 21st అప్పుడే మా మమ్మీ చేయించింది పాప కోసం. లాకెటేమో హనుమాన్ది, చిన్నపిల్లలకి హనుమాన్ లాకెటే వేయాలి, అందుకే అలా చేయించాం. ఈ పట్టీలు వచ్చేసి నావి. వెయిట్ వచ్చేసి మొత్తం 6 ఉంటాయి, మొత్తం 2 కలిపి 6 తులాలు. ఇంతకుముందుకు నాకు కూడా గజల పట్టీలే ఉండే. మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక అలా పెట్టుకోబుద్ధి కాలే, అందుకే ఇలా చేయించింది మమ్మీ. ఆ పాపకి ఆ గజ్జల పట్టీలు, నాకు ఇవి చైన్ పట్టీలని చూపిస్తా తర్వాతకి. ఈ 3 ఒకేసారి తెచ్చింది. ఇవి లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో చేయించింది. ఇవి చూడ్డానికి ఇలా ఉన్నా కానీ పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తున్నాయి కాళ్ళకైతే. ఇదిగో ఇదే కత్తి గొలుసు. ఇప్పుడైతే మా బాబుకే వాడుతున్నాం. దీని వెయిట్ వచ్చేసి 3 తులాలు. చిన్నపిల్లలకి ఈ చైన్ మాత్రం తప్పకుండా ఉండాలి. వాళ్ళకి 2 years వచ్చే వరకు మాత్రం ఉండాలి. ఎందుకంటే పిల్లలకి వర్షాకాలంలో, చలికాలంలో పిల్లలకి సందులు అని ఇట్లా వస్తాయి కదా, రాకుండా ఈ చైన్ వేస్తారు. చైన్ ఉండడం వల్ల అవి రావు. మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ చైన్ ఉంటే అవి రావు అని. సమ్మర్లో తీసేసా నేను కూడా, అందుకే ఇప్పుడు వేస్తున్నా.
ఇగో ఇవే చైన్ పట్టీలు అంటారు కదా, అదే తాడు పట్టీలు, తాడు గొలుసులు, రకరకాలుగా పిలుస్తారు. ఇవే కదా ట్రెండింగ్ ఇప్పుడు. ఇంకా నాకు ఈ డిజైన్ అంత నచ్చలేదు. వేరేవి తీసుకుందానంటే ఆ షాప్లో ఇది మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి కదా, ఎవరు ఎక్కువ ఇంతవరకు పెట్టుకోలే చాలా వరకు అయితే. ఇవి కాలేజ్ వేర్కి, స్కూల్ పిల్లలకి, ఈ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి. చూడండి అన్నీ కంప్లీట్ అయ్యాయి. వాటర్ చూస్తారా ఎంత బ్లాక్ అయ్యాయో, డస్ట్ ఉంది వాటికి. ఇక వాటిని మొత్తం క్లీన్ చేసుకొని ఆ వాటర్ నుంచి సర్ఫ్ వాటర్లోకి వెళ్ళి ఇక నార్మల్ వాటర్ తెచ్చి ఆ నార్మల్ వాటర్లో నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కొడుతున్నాయో. ఇలా అన్నీ నీట్గా కడుక్కొని ఒక క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్లో ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో అవన్నీ వేసుకొని నీట్గా వాటర్ అన్నీ పోయే వరకు నీట్గా తుడుచుకోవాలి. ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా? చాలా ఈజీగా నీట్గా కంప్లీట్ చేసేసా. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే వీడియోకి లైక్ చేసుకోండి.